భారతదేశంలో ఏడాది పొడవునా ఎండ ఉంటుంది, కానీ నలుగురిలో ముగ్గురు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీనికి గల కారణం తెలుసుకుందాం. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, బయటికి వెళ్ళడం ఒకటే సరిపోదు. మీ చర్మానికి నేరుగా అల్ట్రావైలెట్ ఎక్స్పోజరు చాలా ఇంపార్టెంట్. అది కిటికీ గాజు నుండి, కాలుష్యంతో నిండిన గాలి నుండి, సన్ స్క్రీన్తో ఉన్న చర్మం మీద డైరెక్ట్ అల్ట్రావైలెట్ రేస్ ఎక్స్పోజర్ ఉండదు. డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా తగినంత విటమిన్ డి కోసం ఎక్కువసేపు బయట ఉండాల్సి ఉంటుంది. చాలా మంది వారానికి 2 లేక 3 సార్లు 15 నుండి 30 నిమిషాలు చేతులు మరియు ముఖంపై సూర్యరశ్మి చాలా అవసరం. కానీ వయసు, రోజులో ఏ సమయంలో ఎక్స్పోజ్ అవుతున్నారు, సీజను మరియు దుస్తుల వంటి అంశాలు మీ చర్మం సూర్యకాంతి నుంచి ఎంత విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుందో ప్రభావితం చేస్తాయి. ఆహార వనరులు సాధారణంగా సరిపోవు. విటమిన్ డి లోపం ఎముకలను మాత్రమే కాదు, మానసిక స్థితి, రోగ నిరోధక శక్తి మరియు గుండె పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. ఇండియాలో ట్రాపికల్ వెదర్లో ఉన్నంత మాత్రాన మీరు సురక్షితంగా ఉన్నారని అనుకోవద్దు. అలసట, నొప్పులు లేదా తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారా? మీ విటమిన్ డి స్థాయిలను పరీక్షించండి. సూర్యరశ్మి సహాయపడుతుంది, కానీ కొన్నిసార్లు తెలివైన సప్లిమెంట్ ఎంపిక కూడా చాలా ముఖ్యం.